ఈ రోజు దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇలా పెట్రోల్ డీజిల్ ధరలను కూడా ఇలా పెంచుతా ఉంది. ఇప్పటికే ₹3 పెట్రోల్ పైన డీజిల్ పైన పెంచడం జరిగింది. వాస్తవానికి ఈరోజు ఒకప్పుడు పెట్రోల్ అనేది ₹60, ₹50, ₹70 ఉండేది. అంటే పని చేసుకున్నటువంటి ప్రతి సామాన్యుడికి పెట్రోల్ అందుబాటులో ఉండేది. కానీ ఈ రోజు ఏం జరుగుతుందంటే పెట్రోల్ లీటర్ ధర ₹112, పవర్ పెట్రోల్ అయితే ₹122 వచ్చింది. అంటే పెట్రోల్ ధరలు పెరిగిపోతూ ఉన్నాయి, కానీ సామాన్యుడికి ఇచ్చేటువంటి వేతనం కానీ భద్రత కానీ ప్రభుత్వాలు పెంచట్లేదు. ఈరోజు చూసుకుంటే నరేంద్ర మోడీ గారు ఏం చెప్తా ఉన్నారంటే మొత్తం కూడా పెట్రోల్ డీజిల్ కాకుండా ఈరోజు ఎలక్ట్రికల్ వాహనాలు వాడాలని చెప్తా ఉన్నారు. అంటే ఎలక్ట్రికల్ వాహనాలు ఎందుకు వాడాలి? వాస్తవానికి ఈరోజు ఎలక్ట్రికల్ వాహనాలు వాడేంత పరిస్థితిలో లేదు. ఎందుకంటే ఈరోజు ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి కంపెనీలు ప్రభుత్వంతో అనుబంధం అయి కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాయి. కానీ సామాన్య ఎలక్ట్రికల్ వాహనాలు కొనేంత పరిస్థితులు లేరు. కాబట్టి ఈ పెట్రోల్ డీజిల్ ధరలు అనేది తగ్గించాలి, సామాన్యుడికి అందుబాటులో ఉంచాలి. మరి ఇంత ధరలు పెంచుతున్న ప్రభుత్వాలు మరి ఎవరి కొరకు ధరలు పెంచుతున్న ఆలోచన చేయాలి, ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఈ ప్రభుత్వాలు మనం ఓట్లేసి గెలిపించుకుంటా ఉన్నాం, కానీ ఓట్లేసి గెలిపించుకున్నటువంటి ప్రభుత్వాలు మనపైన తిరిగి రేట్లు పెంచి మనపైన దాడి చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రేట్లు తగ్గించాలని చెప్పి కోరుతున్నాం.